ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం. నిన్నటి దినాన అంటే ఏప్రిల్ 22వ తారీఖు నా జత పనివాడు పాస్టర్ పేటేటి డేవిడ్ రాజు ప్రభునందు నిద్రించాడినట్టు నిన్న రాత్రి నాకు తెలిసింది. నా పరిధిలో నేను గుర్రం కాలేబని ఒక 7-8 మంది సేవకులకి చెప్పా, అరే మీరు అక్కడికి వచ్చినా రాకపోయినా మిగతా వాళ్ళందరికీ ఈ విషయం తెలియచేయండి అని. ఈ పేటేటి డేవిడ్ రాజు గారు వయసులో నాకంటే చిన్నవాడే, కానీ చాలాసార్లు, అంటే ఇప్పుడు నాకు 78, ఆయనకి 74 ఉంటుంది అనుకుంటున్నాను. ఆయన చాలాసార్లు ఇది వించిపేట మేకలవారి వీధిలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో వాక్యం చెప్పడానికి చాలాసార్లు పిలిచాడు, రావడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, బయట సేవకుల సదస్సు జరిగినప్పుడు నాకు బాగా గుర్తు, దేశభక్తులు సుభాకర్ శాస్త్రి గారి పంగిడిలో సేవకుల సదస్సు జరిగినప్పుడు మేమిద్దరం వెళ్ళామన్నమాట. అలాంటిది ఆయన చనిపోయడానికి నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మంచోడు, నేను అసలు వయసు పెద్దది కదా, ఇంత దూరం రావటానికి ఆయన మీద ఉన్న అభిమానంతో ఎండకే అసలు నడవలేము. అలాంటిది వచ్చి చిన్న ప్రార్థన చేసుకొని ఆయన కుటుంబానికి ఓదార్పు కోసం ప్రార్థన చేశాను. మీరు కూడా పాస్టర్ పేటేటి డేవిడ్ రాజు గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ఓదార్పు ఇవ్వాలనేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించును గాక. ఇంకొక మాట ప్రసంగిలో అనుకుంటా ఓ మాట ఉంది, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు అనేసి. కాబట్టి ఆయన ఎక్కడ దేవుని సేవలో ఉన్నవాడు ఆయన సన్నిధికి వెళ్ళాడని మనం నమ్ముదాం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.